హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అందరికీ సంక్రాంతి పండుగ ఉత్సాహం బాగా తగ్గిపోయి ఉంటుంది కదా ఫ్రెండ్స్. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. ఎందుకు తగ్గిపోయింది అంటున్నానంటే, ఏమైనా సరే 4-5 రోజులు ఆ ఉత్సాహం ఉంటుంది. తర్వాత మెల్లమెల్లగా రొటీన్లోకి వచ్చేసాము అంటే కొంచెం ఉత్సాహం మాయమైపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మన గార్డెన్ మొత్తం అంతా క్లీన్ చేశాను. కోతులన్నీ మొక్కలన్నీ తుంచి తుంచి పడేసేసాయి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే కొంచెం బెటరు. ఇవన్నీ శుభ్రం చేసి తీగలన్నీ కట్టాను ఫ్రెండ్స్. అన్నీ శుభ్రం చేసిన తర్వాత మన గార్డెన్ చూడముచ్చటగా అనిపించింది నాకు. కొమ్మలు చూడండి, చామంతి కొమ్మలు గుచ్చిపెట్టాను తొట్టిల్లో అక్కడక్కడ. అవైతే చామంతి కొమ్మలు పువ్వులు ఏమీ చేయట్లేదు ఫ్రెండ్స్. కొమ్మలు పువ్వులు ఒక్కొక్కసారి వాటికి మరీ ఏదైనా తిండి దొరకలేదనుకోండి, అప్పుడు తుంచి పడేస్తున్నాయి. ఈ పువ్వులు చూడండి ఫ్రెండ్స్, కలర్ బాగుంది కదా. ఇదైతే జామ చెట్టు, బాగా గుబురుగా ఉండేది. కొమ్మలన్నీ ఇంచి పడేసేసి కోతులు ఇలా తయారైంది. ఇక్కడైతే చామదుంపలు, పుదీనా, మొల్లల మొక్క, అంటే మొల్లలు కాదు, కాగడాల మొక్క, మల్లె మొక్కలు, పొన్నగంటి కూర, నిమ్మ చెట్టు. ఇదైతే దగ్గర దగ్గర 10 ఏండ్లు అయిపోయింది ఫ్రెండ్స్ తోటలో పెట్టి. దీన్ని తీసి పడేసేయాలనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. కాయలే కాయట్లేదు. ఇక్కడైతే తోటకూర పప్పు చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను పప్పు, పచ్చిమిర్చి అన్నీ కడిగి పెట్టుకున్నాను. సరిపడిన నీళ్లు పట్టాను. 2 టమోటాలు వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది బిగినర్స్ కోసం చెప్తున్నాను. టమోటాలు పప్పు శాతం బట్టి టమోటాలు వేసుకోవాలి అనేది నా అభిప్రాయము. చింతపండు కూడా, చామదుంపలు పులుసు చేద్దామని చింతపండు నానబెట్టాను. మళ్ళా ప్రోగ్రాం మారిపోయింది. దాని తర్వాత ఇదిగోండి, ఆకుకూర బాగా వేర్లు విడిపించేసి మొత్తం కడిగి పెట్టుకున్నాను. కట్ చేసి కడగడం కంటే కూడా వేర్ల వరకు విడిపించేసి కడిగి దాని తర్వాత కట్ చేయడం బెటరు. ఎందుకంటే ఆకుకూరలో విటమిన్స్ అన్నీ పోతాయి మొత్తం కట్ చేసి కడిగిన తర్వాత. అది అందరికీ తెలిసిన విషయమే కదా. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే అర్థం చేసుకుంటారని చెప్తున్నాను ఫ్రెండ్స్. నేను చేసే కూరలు ఇలాగే ఉంటాయి. దీనికి సరిపడినంత మనం తినగలిగే పులుపు ఎంతవరకు తింటామో అంతవరకే పులుపు వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ టమోటాలు వేసాను కదా. ఇదిగోండి, ఇదైతే బియ్యము బాగా కడిగి పట్టాను. ఒక గ్లాసుకి 2 గ్లాసులు నీళ్ళు వేసాను. పాత బియ్యం అయితే 2.5 గ్లాసు అలాగ వేయాల్సి వస్తుంది రైస్కి నేను చెప్పేది. ఇక్కడైతే ఆకుకూర పెట్టేశాను, అటుపక్క రైస్ పెట్టాను. ఆకుకూర విజిల్ వచ్చేసిన తర్వాత పాలు ఉదయం వేడి చేయలేదు ఫ్రెండ్స్. పాకెట్ పాలు తెప్పించాను. అర్జెంట్ అవసరమయ్యి 2 పాకెట్లు తెప్పించాను. ఒక పాకెట్ వేడి చేసి టీ, కాఫీ అవన్నీ తాగేశారు. దాని తర్వాత ఒక పాకెట్ ఉంటే దాన్ని తీసి వేడి చేస్తున్నాను. ఈ మధ్యలో అవి కూడా కాగిపోతాయి కదా అని. ఇక్కడైతే బీన్స్ ఫ్రైకి కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది వారం పైన అయిపోయింది. బీన్స్ ఫ్రిడ్జ్లోనే ఉండిపోయింది. ఇంక ఇది వేస్ట్గా పడేస్తాం. ఇంకా 2 రోజులు పోతే పాడైపోతాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే పర్వాలేదు, తాజాగా ఉన్నాయి. ఇలాగ 4-5 పెట్టేసుకొని బీన్స్ కాయలు ఇలా కట్ చేసి పడేస్తాను. ఒక్కొక్కసారి చెప్తున్నాను కదా, ఓపికగా చేసేన్ని రోజులు చేయగలము. ఓపిక తగ్గిపోయిందంటే అన్నీ బరువే అనిపిస్తాయి కదా ఫ్రెండ్స్. నాకైతే హెల్త్ ఒక్కొక్కసారి బాగా ఇబ్బంది అనిపిస్తుంది. అయినా సరే దాన్ని పక్కకు పెట్టేసి పనులు చేసుకుంటూ ఉండిపోతాను. ఇక్కడైతే బీన్స్ కట్ చేసి ఫ్రై, ఆకుకూర పప్పు ఈరోజు మన వంటలు. ఇంతే ఫ్రెండ్స్. రోజు నంచుకోవడం అంటే సైడ్ డిష్గా అయితే తప్పనిసరిగా ఉండాలి ఫ్రెండ్స్. నాకైతే ఉండాల్సిందే. ఇంట్లో వాళ్ళు ఏదో ఒక మిక్చరో, కారానో లేదా పాపడాలో ఏవో ఒకటి వేసుకొని తినేసినా సరే, నాకైతే వెజిటబుల్స్ తప్పనిసరిగా ఉండాల్సిందే అనేది నా అభిప్రాయం. అంటే నాకు అలా అలవాటైపోయింది. ఇదిగోండి, వేడి వేడి రైసు, ఆకుకూర పప్పు, అలాగే బీన్స్ ఫ్రై రెడీ అయిపోయింది. సూపర్ యమ్మీ యమ్మీ కదా. ఇలాగూ ఒకదానికి ఒకదానికి కనెక్షన్ బాగా సెట్ అయిందనుకోండి. కూరలు కాంబినేషను, కనెక్షన్ కాదు కాంబినేషన్, రుచి చాలా బాగుంటుంది.